నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రాజకీయాల్లో శత్రుత్వం మిత్రుత్వం శాశ్వతంగా ఉండయి. అందులో ఇప్పుడు తమిళనాడు ఒక నిరూపణ. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? డిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నది కాంగ్రెస్. హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఎలక్షన్లో జోరుగా ప్రచారం. ఇప్పుడు ఏమైంది? డిఎంకే దడులున్నా పడిపోయింది. స్టాలినే ఓడిపోయిండు. ఇక అంతకంటే ఇజ్జత్ పోయేది ఏముంటుంది? అయితే ఇప్పుడు ఏమైంది? విజయ్ రూపంలో కనిపిస్తున్నది. ఎందుకంటే గెలిచిన వాళ్ళు 5 కాంగ్రెస్ వాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఇవాళ ఎవరికి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి మద్దతు ఇవ్వలేదనుకో, 5 ఏళ్ళు వాళ్ళ ఉనికి గోయిందా. నాకు గుర్తే పట్టరు. ఇక కాంగ్రెస్ వాడు వీడు కమ్యూనిస్ట్ వాళ్ళు అని గుర్తే పట్టరు ప్రజలు. అందుకేం చేయాలి? ఒకళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అది మంత్రివర్గంలో చేస్తారా? అది వేరు, పక్కన పెట్టు. మేము సపోర్ట్ ఇస్తాం, మా సపోర్ట్. ఎందుకంటే అక్కడ విజయ్ పార్టీ థంపింగ్ మెజారిటీ వస్తే, మ్యాజిక్ ఫిగర్ దాటితే ఇబ్బందే లేకపోవు. ఆయనకు ఫిగర్ దాటలే. ఒక రకమైన హంగులో అధికమైన ఓట్లు వచ్చినాయి. ఆయనకు కావాల్సినవి ఏంది? 10 మంది సభ్యులు కావాలి. దాంట్లో కొంతమంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు. అయితే ఇప్పుడు ఏమైంది? ఇన్ని రోజులు మాతో తిన్నావు, మాతో సమోసాలు తిన్నావు, బజ్జీలు తిన్నావు, ఇన్ని తిన్నావు. ఇప్పుడు మళ్ళీ విజయ్కు నువ్వు మద్దతు ఇస్తున్నావా? అయ్యో నీకు గుడ్ బై అని డిఎంకే అన్నది. కాంగ్రెస్ కాదే, కలిసి తిన్నారు, ఒకటే కంచంలో తినరి. ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ వాడికి డిఎంకే గుడ్ బై చెప్పింది, విజయ్ చంకరే ఏరింది. ఎట్లా ఉంటుంది రాజకీయాల్లో? మనం ఊహించడానికి వీలుండదు. ఇంట్లో ఊహించారు, ఇక మనమెంత ఈ కుటుంబ సభ్యులే ఊహించారు వీడు ఏ కండువ కప్పుకుంటాడో, ఎక్కడికి పోతాడు అని. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందించిన షాక్ నుంచి డిఎంకే ఇంకా కోలుకోకముందే మిత్రపక్షమైన కాంగ్రెస్ మరో గట్టి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కలగం టీవీకే 108 స్థానాలు సాధించి మ్యాజిక్ ఫిగర్కు కేవలం 11 సీట్ల దూరంలో నిలిచింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ 5 సీట్ల మద్దతును విజయ్ అధికారికంగా కోరారు. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు కాంగ్రెస్ గురువారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో డిఎంకే అగ్రనాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మిత్రపక్షంతో విడిపోయేందుకు సంకేతాలు కూడా ఇస్తుంది. ఆ పూర్తి వివరాలు మనం చూద్దాం ఒకసారి. వెనుపోడంటే ఇట్లే ఉంటుంది. ఎట్లుంటుందంటే, కాంగ్రెస్ తీరును డిఎంకే అధికార ప్రతినిధి శరవణ్ అన్నాదురై తీవ్ర పదజాలంతో ఖండించారు. ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కాంగ్రెస్ వ్యవహారాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కి దక్కిన 5 సీట్లు కేవలం డిఎంకేతో పొత్తు వల్లే వచ్చాయి. డిఎంకే అండలేకపోతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా దక్కేది కాదు, డిపాజిట్ కూడా గల్లంతు అయ్యేవి అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇట్లే ఉంటుంది కడుపు మంట. మేము నీకోసం తిరిగితీవిరా, మేము మీకోసం ఎండలో తిరుగుతుంది, చెమటలు వచ్చేటట్టు తిరుగుతుంది, కాంగ్రెస్ని కూడా గెలిపించమని కాంగ్రెస్ అభ్యర్థులు నిలబడి దగ్గర మేము మొత్తుకుంటువి, పైసలు పంచుతుంది, నువ్వు ఇచ్చింది ఎంతనో కానీ మేము కూడా పైసలు పంచుతుంది, నువ్వు మావాడు అంటే మాకే ఇప్పుడు నువ్వు జంకా ఇచ్చి నువ్వు అటు పోతున్నావా? ఈ 5 సీట్లు కూడా నీకు ఎక్కడి? ఇప్పుడు కూతలు కూస్తారు. ఇట్లా కలిసి ఉన్నప్పుడేమో ఆనందం, అది వేరే ఉంటుంది. ఇక ఒకడికోడు ఓ డబ్బా కొట్టుకున్నాడు, పరస్పర డబ్బా అంటారు. ఇప్పుడేమైంది? వాడు పోతుండగా కాంగ్రెస్ వాడు ఇప్పుడు తిడుతున్నాడు డిఎంకోడు, మేము చేయంగా 5 సీట్లు వచ్చినాయి, లేకుంటే నీకు ఒక్క సీటు కూడా రాలేదు. ఏదైనా రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఒకటే రూమ్లో ఉన్నవాళ్ళు శత్రువులుగా మారి పార్టీలలో వాడు ప్రతిపక్షం, వాడు అధికార పక్షంలో ఉండే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు వీళ్ళిద్దరూ జిగిరి దోస్తులు. అయినా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు. అది మిత్రులే. అని ఇక్కడ ఏమవుతుంది? అసెంబ్లీ వరకు శత్రువులు. ప్రజలకు కూడా భీకరమైన ప్రేక్షకులారు ఒక్కటి, మీరు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే ఏమాత్రం ఇబ్బంది పడొద్దు, హాయిగా చూడండి. అదొక గేమ్, వాళ్ళు చేసేది వాళ్ళకి గేమ్. ఆడ మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, మీసాలు దూకుతారు, తొడలు కొడతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ బయటకు వచ్చినాక ఏమై మొన్న కాంట్రాక్టు వచ్చిందా? నీకే వచ్చిందా? రాలేదా ఇంకా? సరే నేను ప్రయత్నం చేస్తాను. వీళ్ళు లోపల తిట్టుకుంటారు, బయట కలుస్తారు. అందుకు ఎప్పుడైనా నాయకులను మనం పూర్తి స్థాయిలో నమ్మొద్దు. నమ్మితే మనమే మునుగుతాం. వాళ్ళు మంచిగా ఉంటారు. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ 5 సీట్లున్న కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం వల్ల డిఎంకేకు చాలా ఆగ్రహం వచ్చి నానా రకాలు తిడుతున్నది. దీని గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.